హాయ్, మై నేమ్ ఇస్ గౌతమ్. నేను ఈరోజు ఈ గ్రోయింగ్ గ్లోబల్లో స్టేజ్ ఫియర్ క్లాసెస్ పెట్టిన సుధీర్ సార్తో ఈ స్టేజ్ ఫియర్ ఎలా పోగొట్టుకున్నానని చెప్తాను. ఫస్ట్ రోజు మేము రాగానే సుధీర్ సార్ ఇంట్రడక్షన్ అందరికీ వచ్చుగా అని అడిగి స్టార్ట్ చేయమన్నారు. అప్పుడు ఒక 20-30 సెకండ్సే మాట్లాడాను నేను. ఫస్ట్ రోజు గేమ్ ఏమో బెలూన్ గేమ్ ఆడిపించారు. దాంట్లో ఒక మోరల్ ఉంది. క్లాప్స్ ఏమో ఫుల్ వండర్ఫుల్ క్లాప్ నేర్పించాడు సుధీర్ సార్. సెకండ్ డే మన రోల్ మోడల్ గురించి చెప్పమన్నారు. నేనైతే స్టీఫెన్ హాకింగ్ గురించి చెప్పాను. అప్పుడు బ్లైండ్ గేమ్ ఆడిపించారు. ఇక్కడ సుధీర్ సార్ ఆడిపించిన ప్రతి గేమ్లో కూడా ఒక మోరల్ ఉంది. థర్డ్ డేనేమో విలేజ్ గురించి చెప్పమన్నారు. ఎవరి విలేజ్ గురించి వాళ్ళు ఆ విలేజ్లో స్పెషాలిటీస్ ఏంటి అవన్నీ చెప్పమన్నారు. ఆ ఛాన్స్ ఇంకెక్కడ రాదని సుధీర్ సార్ చెప్పారు. నేను ఫస్ట్ రోజుకి ఇప్పటికి అంటే ఆ థర్డ్ డేకి కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాను. ఫోర్త్ డే సోషల్ మీడియా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్పమన్నారు. సోషల్ మీడియా వల్ల అడ్వాంటేజెస్ ఎంత ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అంతే ఉన్నాయి. సోషల్ మీడియాని ఎక్కువ వాడొద్దు అని సుధీర్ సార్ చెప్పారు. ఫిఫ్త్ డే నేను ఆబ్సెంట్ అయ్యాను. ఆ రోజు నేను బయటకు వెళ్ళటం వల్ల సుధీర్ సార్ రమ్మన్నారు కానీ రాలేదు. సిక్స్త్ డే మెమరబుల్ డేస్ గురించి చెప్పమన్నారు. ఎవరి లైఫ్లో వాళ్ళకి కొన్ని మెమరబుల్ డేస్ ఉంటాయిగా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. ఎయిత్ డే లీడర్ అంటే ఇప్పుడు ఒక ఊరికి సర్పంచ్ కానీ పిఎం కానీ అంటే మన ఇష్టం, మనం ఏదైనా అవ్వచ్చు అని చెప్పారు. నేనైతే మా విలేజ్కి సర్పంచ్ అయ్యాను. మా విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటివి, వాటిని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచించి చెప్పాను. నైన్త్ డే కోపం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటని చెప్పమన్నారు. సుధీర్ సార్ ఏమో కోపం వల్ల అడ్వాంటేజెస్ ఏమి ఉండవు, డిసడ్వాంటేజెస్ ఉంటాయని, కోపడటం వల్ల యూజ్ ఏం లేదు, కోపడకుండా ఉండాలని చెప్పారు. 10th డే 11th డే నేను ఆబ్సెంట్. 12th డేనేమో సుధీర్ సార్ మేము క్లాస్కి వచ్చాము, కొంతమంది వచ్చారు. సుధీర్ సార్ ఆడిపించారు, బ్రెయిన్ విటా గేమ్ ఆడిపించారు. ఆ గేమ్ వల్ల థింకింగ్ ఎబిలిటీ పెరిగింది. ఏ ప్రాబ్లమ్స్ వస్తే ఫాస్ట్గా సాల్వ్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాను. ఆ రోజు ఈవినింగ్ సుధీర్ సార్ ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. అది నాకు చాలా డిగ్నిటీగా నీట్గా అనిపించింది. అక్కడికి 3 గెస్ట్స్ వచ్చారు. ఫస్ట్ గెస్ట్ వాసుదేవ్ గారు. అతను వివేకానంద గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు అంతకు ముందర వివేకానంద గురించి తెలియదు. ఆయన చెప్పిన తర్వాత ఆయన గురించి కొద్దిగా తెలిసింది. చందన మ్యామ్ ఏమో తనకున్న అంటే ఆ యంగేజ్లోనే ఎలా పైకి రావాలి, ఎలా ఆలోచించాలని ఇన్స్పిరేషన్ క్లాస్ చెప్పారు. తర్వాత సురేందర్ సార్ మదర్ ఫాదర్ టీచర్స్ని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు మన కోసం ఏమేం చేశారని అవన్నీ మెడిటేషన్ ద్వారా చెప్పారు. 13th డే మనం వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, నిన్న జరిగిన ఆ ప్రోగ్రామ్ మీకు నచ్చిందా లేదా, అది ఎలా ఉంది, ఏం చేశారని చెప్పమన్నారు ఆ ప్రోగ్రామ్ గురించి. 14th డే ఓన్ టాపిక్ గురించి చెప్పమన్నారు. ఎవరికి ఇష్టమైన టాపిక్ వాళ్ళది అని చెప్పమన్నారు. అది నిన్న. ఆ రోజు అప్పుడు నేను 10th 11th డే ఆబ్సెంట్ అయ్యానుగా. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశానని చెప్పాను. సుధీర్ సార్ ఈ క్లాసెస్ అన్నీ చెప్పినవి నాకు బాగా నచ్చాయి. ఫస్ట్ డే నేను ఎక్కువసేపు మాట్లాడలేదు, కానీ తర్వాత ఇప్పుడు నేను చాలాసేపు మాట్లాడగలుగుతున్నాను. అదైతే సుధీర్ సార్ వల్లనే.
సుధీర్ సార్ చెప్పిన ప్రతి టాపిక్ ప్రతి గేమ్లో కూడా ఒక మోరల్ ఉంటుంది, అది లైఫ్కి యూజ్ అయ్యిద్ది. ఈ స్టేజ్ ఫియర్ నేను ఎందుకు వచ్చానంటే ఇది ఫ్యూచర్లో ఇప్పుడు జాబ్ సీకింగ్కి అప్పుడు వెళ్ళినప్పుడు యూజ్ అయ్యిద్ది, ఎంతైనా యూజ్ అయ్యిద్ది, అందుకని వచ్చాను. మా తాతయ్య వెళ్ళమన్నాడు, కానీ సమ్మర్ హాలిడేస్లో కూడా ఎట్లాగో చదువుతూనే ఉన్నాము, సమ్మర్ హాలిడేస్లో కూడా మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలా అనుకున్నాను. వెళ్ళిన తర్వాత నాకు బాగా నచ్చిన తర్వాత. ఫర్ సుధీర్ సార్ థ్యాంక్ యూ.